వాదన ఎందుకు జరగాలి అంటే ఇంకా అదే పనిగా పెట్టుకుని ఎప్పుడు అవతల వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడానికి మాట్లాడితే వాదన అంటారు. అలా కాదు. అయ్యయ్యో వీళ్ళు పట్టుకున్నటువంటి మార్గం చేత వీళ్ళు వెళ్ళరు లక్ష్యానికి, కాబట్టి వీళ్ళలో జరుగుతున్న దోషాన్ని గుర్తించి దిద్దాలి. అందులో ఉన్న మంచి ఏదుందో ఆ మంచిని పాడు చేయక్కర్లా, మంచిని మంచిగా ఉంచవచ్చు. ఇప్పుడు దేనిలోనైనా శ్రద్ధ అంటూ ఉందా వాళ్ళకి? పట్టుకున్నారు కదా, ఆ శ్రద్ధను ఉంచాలి. ఎలా పట్టుకోవాలో చెప్పాలి, ఆ ప్రేమతో వెళ్ళాలి. ఆ ప్రేమతో వెళ్ళి వాళ్ళని సంస్కరించాలి. అది ఆయన కరుణ. అంతేగాని ఏదో ఇంకా దేశంలో ఉన్నవన్నీ తప్పులని నిరూపించడానికి బయలుదేరడం కాదు ఆయన ఉద్దేశ్యం. వెళ్ళవలసిన మార్గాన్ని లోకానికి చెప్పాలి. దానికి వేదమును ప్రమాణము చేసి నడిపించారు. అది సత్యము కాబట్టి అట్లా ఎవరు నిలబడినప్పుడు ఎంతమందినైనా ఎవరితో మాట్లాడినా వాళ్ళని ఒప్పించి వాళ్ళని తన మార్గం వైపుకి తిప్పి వాళ్ళు లక్ష్యం చేరుకునేటట్టుగా చెయ్యగలరో, దోషమును నివృత్తి చెయ్యగలరో, సత్కర్మ వైపుకి సన్మార్గం వైపుకి పయనింప చేయగలరో వారిని మహాతేజస్సున్నవారంటారు. అది సామాన్యమైన తేజస్సు కాదు, ఇంకా అదొక అద్భుతమైనటువంటి తేజస్సు. అందుకే మీరు శంకర విజయాలు చదివితే అద్భుతమైన విషయాలు కనపడతాయి. పాశుపతము అని ఆయన వాళ్లతో వాదించినటువంటి తీరు, వాళ్ళు ప్రతిపాదన చేస్తే కుండ మట్టి దగ్గర మొదలవుతుంది. ఆ ప్రారంభమైనప్పుడు ఆఖరికి వాళ్ళు శంకరాచార్యులు వారు ప్రతిపాదించినటువంటి వేదాంత రహస్యం ఉపనిషత్తు జ్ఞానం దగ్గర ఏకీభవించి 2 చేతులెత్తి నమస్కరించి శంకరుల మార్గంలోకి తిరిగిపోతారు. పాశుపతాన్ని గెలిచారు. వ్యాసుల వారంతటి వారితో కొన్ని రోజులు బ్రహ్మసూత్ర భాష్యం మీద మాట్లాడితే వ్యాసుడంతా మురిసిపోయి, నువ్వు తప్ప ఎవరు చెప్తారు శంకరా, కాబట్టి నువ్వు ఇంకొక 16 సంవత్సరాలు భూమి మీద శరీరంతో ఉండి ఈ సత్యాన్ని వ్యాప్తి చేయమన్నారు. కుమారిల భట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం కర్మ మార్గాన్ని నిర్ధారించడానికి వచ్చారు. తుషాగ్ని ఎందు కాలిపోతుంటే శంకరాచార్యులు వారు వెళ్ళారు. ఎంతో ప్రేమతో మాట్లాడితే కుమారిల భట్టు చిట్ట చివర ఒక మాట అన్నారు, నేను చేసిన పెద్ద దోషం మీ దర్శనం చేసుకోకపోవడం. ఇప్పుడు మీ దర్శనం అయిన తర్వాత నాకు అర్థమైంది మీరు ఎంతటి తేజోమూర్తో. నా అంతటి వాడు ఉన్నాడు, నా శిష్యుడు మండనమిశ్రుడు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. ప్రభాకరుడని శిష్యుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. కుమారిల భట్టుని అనుగ్రహించారు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ప్రభాకరుడని ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పట్లో ఆయన దేశమంతటా ఖ్యాతి గడించినటువంటి కర్మవాది. అంతటి వాడు శంకరాచార్యులు వారు వస్తున్నారంటే ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆయన తేజస్సు ముందు ఆయనతో వాదించలేక ఆయన చెప్పినదని సత్యమని అంగీకరించాడు. ఆయన కుమారుడే హస్తామలకాచార్యుల వారు. ఆయన ఎప్పుడు మాట్లాడకుండా అట్లా ఉండిపోతే ఆయన్ని మాట్లాడించి ఆయన చేత మాట్లాడుతూనే పిల్లవాడు వేదాంత రహస్యాలన్నీ చెప్తే పుట్టుకతో జ్ఞాని, ఈ కుర్రవాడితో నీకు ఉపయోగం లేదు, వీడు సంసారమునందు ప్రవేశించడని హస్తామలకాచార్య అని సన్యాసనామం ఇచ్చి తన శిష్యుని చేసుకున్నారు శంకరాచార్యులు వారు. అట్లాగే మండనమిశ్రుడు ఇంటి ముందున్న చిలుకలు గోరువంకలు కర్మ సిద్ధాంతం మీద ప్రమాణం గురించి చర్చించుకుంటూ ఉండేవి. చిలకలు సేవకులు కూడా సంస్కృతంలో మాట్లాడుకుంటుండేవారట. అంటే ఆయన ఎంత విద్వాంసుడో ఆలోచించండి. ఆయన తద్దినం పెడుతుంటే వ్యాసుల వారు భక్త కింద వచ్చి కూర్చున్నారు జైమిని. అంటే ఎంత కర్మవాదో ఎంత విద్వాంసుడో. ఉభయభారతి బ్రహ్మ సరస్వతుల అవతారం ఆయనే, తర్వాత సురేశ్వరాచార్యులు వారు. అటువంటి వాడితో వాదించి గెలిచారు. గెలిచి సన్యాసాశ్రమం ఇచ్చి శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి. అలాగే క్రకచుడు అని కాపాలికుడు, ఆయనతో వాదన చేశారు. వాళ్ళైతే ఆయన వస్తున్నప్పుడు భైరవుణ్ణి బాగా ఉపాసన చేసి శంకరాచార్యులు వారిని సంహారం చేయడానికి శూలాలు కత్తులు అన్నీ పట్టుకుని ఎదురుగుండా నిలబడితే శంకరాచార్యులు వారు వెళ్ళేటప్పటికీ ఆయన తేజస్సుని చూసి వాళ్ళు భైరవుణ్ణి పిలిస్తే భైరవుడు వచ్చి ఆయన మహానుభావుడు శివావతారం, ఆయన చెప్పిన మాట మీరు వినండి అన్నారు. అంటే కాపాలికులు కూడా వామాచారాన్ని ఉగ్రమైన పూజల్ని విడిచిపెట్టి శంకరుల మార్గంలోకి తిరిగిపోయారు. అట్లాగే చార్వాకులను గెలిచారు. సౌగతమత సంబంధీకుడు పీనకాయుడు అని ఆయనతో వాదన చేసి ఆయనని మెప్పించారు. భట్టభాస్కరుణ్ణి తన మార్గంలోకి తీసుకొచ్చారు. సర్వజ్ఞ పీఠారోహణం చేశారు. శంకరాచార్యులు వారికి నమస్కారం చేసి గురువుగా అంగీకరించని వాళ్ళు ఎవరింకా ఇప్పుడు
అంత గొప్ప గురువు.